కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఈ ఎస్టీపీ ప్లాంట్ కట్టడం జరిగింది. అప్పుడు పెద్దలు దానం నాగేందర్ గారు మంత్రివర్యులు ఉండే ఆ రోజు ఎస్టీపీ ప్లాంట్ని కూడా మనం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీనిలో సుమారు 339 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్లో క్లీన్ చేసి మూసీలోకి వదలడం జరుగుతుంది. సో దీంతో వచ్చే వేస్ట్ తోటి బయో ఎరువును కూడా తయారు చేస్తారు. అదేవిధంగా దానికి వచ్చిన గ్యాస్ని కూడా దీన్ని మన ఇండియన్ గ్యాస్కి కానీ లేకపోతే భారత్ గ్యాస్కి కూడా మనము ఇచ్చి దాంతో వచ్చిన రెవెన్యూని కూడా దీన్ని మెయింటెనెన్స్ పర్పస్ కూడా యూజ్ చేయడం జరిగే విధంగా ఈ ఎస్టీపీ ప్లాంట్ని కట్టడం జరిగింది. మొన్న కేటీఆర్ అంటే ఈ మధ్య మీకు తెలుసు ఆయన ట్విట్టర్ తప్పించి వేరే దాంట్లో మాట్లాడాడైనా వేరే ప్లాట్ఫామ్లలో కూడా రాడు. ఎందుకంటే ఆయన మిత్రులందరూ కూడా ట్విట్టర్ చదివిన మీ ఫ్రెండ్సే ఉంటారు కాబట్టి. సో సామాన్య ప్రజలకు అందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే వాళ్ళ హయాంలో 31 ఎస్టీపీ ప్లాంట్లను వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అది దాంట్లో ఒక సుమారు 3-4 కంప్లీట్ చేసింది ఇప్పటివరకు, కానీ మిగతా కంప్లీట్ చేయలేదు. ఆయననే ట్విట్టర్లో పెట్టేటప్పుడు ఏం పెట్టిండాడంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అర్జీ చేస్తున్నాను, మీరు ఈ పనులను కంప్లీట్ చేయమని చెప్పి ఆయన ట్విట్టర్ని ఆయన పెట్టుకున్నాడు. సో ఆయన రిక్వెస్ట్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారిని, మేము 10 సంవత్సరాలలో ఏం గడ్డిని కూడా వీకలేకపోయినాము. 2006లో రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన 2008లో ఇంత పెద్ద ట్రీట్మెంట్ ప్లాంట్ ఏషియానే బిగ్గెస్ట్ ఎస్టీపీ ప్లాంట్ కట్టింది రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో. సో 2 సంవత్సరాల లోపట్నే వాళ్ళు 10 సంవత్సరాల నుండి 3,500 కోట్లు పెట్టి మేము ఎస్టీపీ ప్లాంట్ తయారు చేస్తున్నామని చెప్పి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి ఒక్క ప్లాంట్ కూడా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని స్టార్ట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. సరే మీరు చెప్పిండ్రు, అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కింద మేము తీసుకుంటున్నాం. మేము ఎట్లయినా ముఖ్యమంత్రి గారు చేసే పనులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. ఇది ప్రభుత్వ బాధ్యత, ముఖ్యమంత్రి గారికి ఆయన బాధ్యతలు తెలుసు, ఆయన చేస్తున్నాడు. మూసీ రివర్ బోర్డు మీద ఆయన ఒక 55 కిలోమీటర్స్ మూసీ కారిడార్ కడదామని ఒక ఆలోచనలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో మీరు చూసిండ్రు, పెద్ద సుధీర్ రెడ్డి గారిని బోర్డు చైర్మన్ పెట్టి వాళ్ళు ఏందేందో చేస్తాము ఆర్భాటం చేసింది, కానీ ఏం చేయలేదు. ఒక గడ్డి మొలక కూడా తీయలేదు. సుధీర్ రెడ్డి గారు పదే కన్సల్టెంట్లు తీసుకొచ్చినా కానీ పైసలు లేవు, ఏం లేవు అని చెప్పి 100 సార్లు అడిగి మీరు కావాలంటే కూడా మీరు సుధీర్ రెడ్డి గారిని అడగొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లండన్కి వెళ్ళి థీమ్స్ రివర్ ఎట్లుంటుందో, తర్వాత దుబాయ్కి వెళ్ళిన తర్వాత అట్లాంటి ఒక రివర్ బోర్డు ఇక్కడ తీసుకొద్దామనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కష్టపడుతుంటే వీళ్ళు దిమాగ్ పొద్దున్న లేవంగానే ఏదో ఒకటి దుమ్ము చల్లాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంబర్పేట వాసులకు అందరూ తెలుసు, 1997లో ఒకసారి వర్షాలు వచ్చినప్పుడు కోరంటి చౌరస్తా మీద వాటర్ వస్తే పీకల్లోతు వాటర్ వచ్చింది. ఎప్పుడు వర్షాలు వచ్చినా కానీ కూడా మనము ఈ నాలల పొంటి వచ్చిన వాటర్ అంతా కూడా వచ్చేసి ఇళ్లలోకి పోయి మొత్తం ఇళ్లలో ఉన్న సామాన్లన్నీ తడిచిపోతుండే. ఎంత భయానకమైన పరిస్థితి ఉంటుండేనంటే ఆ దాంట్లోకి వెళ్ళి తేళ్ళు వచ్చినాయి, నీరుగడ్డలు వచ్చినాయి, పాములు వచ్చినాయి, ఇంట్లోకి దొరికినాయి అని చెప్పేసి మనం అందరం కూడా ఎన్నోసార్లు మీ మీడియా మిత్రులు కూడా మీరు చెప్పడం జరిగింది, మనం మీడియాకు చూపించడం కూడా జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో వర్షాలు పడుతుంటే ఒక్క దగ్గరైనా వాటర్ స్టాగ్నెంట్ అవుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలని హైదరాబాద్ వాసులందరినీ కూడా అడుగుతుంది. ఒక్కసారి మీరు గమనించండి, మొన్న ఎంత పెద్ద వర్షాలు వచ్చేసి మన ఖమ్మం దగ్గర ఒక్క దగ్గర డ్యామేజ్ అయింది, కానీ హైదరాబాద్లో ఒక్క ఏరియా కూడా మనకు వాటర్లో లాగింగ్ కాలేదు, మనకు వాటర్ కూడా ఎవరి ఇంట్లో పోలేదు. అంటే మనం నాళాలను పెద్దగా చేస్తున్నాం. ఈ హైడ్రా అనే సంస్థ వచ్చిన తర్వాత లేక్లని కానీ కుంటలను కానీ నాళాలను కానీ అన్నింటినీ కూడా మనం పెద్దగా చేస్తున్నాం కాబట్టి ఆ వాటర్కి మనం వేఅవుట్ చూపిస్తున్నాం. సో వాటర్ వేఅవుట్ చూపిస్తున్నందుకు అక్కడ మనకు స్టాగ్నెంట్ అవుతలేదు అనేది ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఈ కేసీఆర్ బ్యాచ్ ఏదైతే వెళ్ళిందో, కేటీఆర్ బ్యాచ్, మనం గతంలో కూడా చూసినాం. అగ్గిపెట్ట రావు ఉన్నాడు కదా, మ్యాచెస్ రావు, ఆయన ఏం చేసిండు, తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఇట్లా రెచ్చగొట్టి ఆయనకు లీటర్ పెట్రోల్ దొరికింది కానీ మాత్రం 10 పైసలు అగ్గిపెట్ట దొరకలేదు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా హైడ్రాని మంచి పేరు వస్తుందని చెప్పేసి అట్లనే ప్రజలను రెచ్చగొట్టే విధానంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన మీడియా సంస్థలు అన్నీ పంపించి ప్రజల మధ్యలో తీసుకుపోయి వాళ్ళు భయానకమైన భయాందోళనలు కలిగజేస్తున్నారు. ఏంటంటే రెచ్చగొడుతున్నారు పబ్లిక్ని. హైడ్రా వస్తే మన ఇల్లు కొట్టుకపోతున్నాయి, హైడ్రా వస్తే మనకు అది జరుగుతుంది, హైడ్రా వస్తే ఇది జరుగుతుంది అని చెప్పి ప్రజలను భయపట్టిస్తుంది. సో నేను ఒకటే చెప్తున్నా, నేను ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను, చాలా సీరియస్గా నేను అలిగేట్ చేస్తున్నాను వాళ్ళ మీద. ఈ మ్యాచెస్ రావు కావాలని మళ్ళీ రెచ్చగొడుతున్నాడు, మళ్ళీ రంగంలోకి దిగిండు.
ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఏ విధంగానైతే ఆ రోజు లీటర్ పెట్రోల్ తీసుకొచ్చి ఒక అమాయకునైన విద్యార్థులని వీళ్ళు బలిగొన్నారో అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్లో కొడుతుంటే ప్రజలను కూడా అదే విధంగా వీళ్ళు రెచ్చగొట్టే ప్లాన్లు చేస్తున్నారు. దానికి మా నాయకులు అందరం కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగదు. ఇప్పుడు పెద్ద దానమనే చెప్పిండ్రు. ఈరోజు హైదరాబాద్లో గరీబోళ్లకు ఏ ఇల్లు కూలగొట్టినా కానీ కూడా వాళ్ళకి అంతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు. నిన్న దాని జియో కూడా బయటకు వచ్చింది. 16,000 ఇల్లులు మూసి నది ఒడ్డున